నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద అయితే ఉన్నాము. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుసంధానంగా ఈరోజు విజయనగరం కోట దగ్గర నుంచి మన భూమి మన భవిష్యత్తు అనే నినాదంతో అయితే వాహనాల ర్యాలీ చేస్తున్నారు. విజయనగరం పుర వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా నాయకులు అలానే ప్రజలు అందరూ కూడా జాతికి అంకితం చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అయితే చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విశేషాలు అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆవిడ మాటలో తెలుసుకుందాం ఏ విధంగా ఉంది. మేడం చెప్పండి మేడం, మన విజయనగరం జిల్లాకు అంటే ఉత్తరాంధ్ర జిల్లాకు వెనకబడిన జిల్లాగా చాలా పేరు వచ్చింది. ఇప్పుడైతే ముందు ఇంకా పేరు రాబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విజయనగరం జిల్లా వెనుకబడి జిల్లాగా ఉండబోదు, ఆంధ్ర రాష్ట్రానికే ఒక వెన్నెముకగా తయారవుతుంది అని మార్చారు. ఖచ్చితంగా విజయనగరం జిల్లా ఒక విద్యల నగరం. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా ఇది వలసలకి పుట్టిల్లు అయిపోయింది, అన్ని వర్గాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి. ఇప్పుడు ఈ విమానాశ్రయంతో ఖచ్చితంగా ఇక్కడైతే కామర్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నియోజకవర్గంలో నా నియోజకవర్గం, దాంట్లో ఈ ఎయిర్పోర్ట్ రావడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది. మొత్తం విజయనగరమే కాకుండా ఉత్తరాంధ్రకే ఇది ఒక గేట్వేగా తయారవబోతున్నది. ఇక్కడ నుంచి కూడా మనం ఎంఆర్ఓ ఆపరేషన్స్ ఉన్నాయి, కార్గో ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇది ఒక ప్యాసింజర్ హబ్ గా మాత్రమే కాకుండా అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి ఇది అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని దాన్ని మరింత వేగవంతం చేసి వీటన్నిటినీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి, వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి గాను మనం ప్రత్యేకంగా ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది యువత బంగారు భవిష్యత్తుకి ఇది ఒక పునాది అవుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఆగస్టు 1వ తారీఖున ప్రధాని మోదీ చేతుల మీదుగా అయితే ఓపెనింగ్ ప్రారంభిస్తున్నారు. ఏర్పాట్లు అవి ఏ విధంగా ఉన్నాయి? చాలా గట్టిగా జరుగుతున్నాయమ్మా. విమానాశ్రయాన్ని కూడా మీరు చూస్తే అంగరంగ వైభవంగా అన్ని హంగులతో కూడా చాలా బాగా తయారైంది, చాలా అందంగా ఉన్నది. విశాఖపట్నం కెపాసిటీకి 3-4 ఇంతల కెపాసిటీని తీసుకునే కెపాసిటీ ఉన్న ఎయిర్పోర్ట్ ఇది. సో నరేంద్ర మోడీ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన దీన్ని ఓపెన్ చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నది. సుమారు 3 లక్షల మంది జనాభాతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా అందరూ మొత్తం మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం నుంచి అందరూ కూడా తరలిస్తున్నారు. ఎమ్మెల్సీలు అందరు నాయకులు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు 2018లో శంకుస్థాపన జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి చేసుకుంది. నిజంగా గత ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంటే ఆ ప్రభుత్వ హయాంలోనే ఇది ఓపెన్ అవుతుంది. కానీ వాళ్ళు దాన్ని నాంచి మళ్ళీ శంకుస్థాపన దానికి చేసి దాన్ని నీరుగార్చడానికే ప్రయత్నించారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో చిత్తశుద్ధితో అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా మనం దాన్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు నిరంతర పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని అయితే మనం చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. జూన్కి మనం అంతా ఓపెన్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి మన డేట్స్ కోసం వెయిట్ చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున ఆయన వచ్చి స్వయంగా ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చూసారు కదా ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాటల్లో అయితే విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాకు వెన్నుముకగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండబోతుందని అయితే చెప్తున్నారు. ఇది యువతకి కావచ్చు, విజయనగరం ప్రజలకు కావచ్చు, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే విధంగా ఈ ఎయిర్పోర్ట్ని అయితే నిర్మించడం జరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రజలైతే ఎవరున్నారు, ఆగస్టు 1వ తారీఖున ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా విజయవంతం చేయాలి అని అయితే ఎమ్మెల్యే మాధవి గారు అయితే కోరుకుంటున్నారు.